రోమపత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 21 వరకు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయన. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవానికి గురుతయ్యను. అయితే అపరాధం కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమైన కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైన మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవమగలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణం ఆయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము అను మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితురో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. రోమపత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులైనారు. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులారు. దేవుడు సృష్టించినటువంటి ప్రతి మనిషి సృష్టిలో నిజమైనటువంటి దేవుడిని తెలుసుకునే విధంగా అవన్నీ ఉంచాడు. అది అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, మనం సృష్టి అంతటిని చూసినప్పుడు కనబడేటువంటి ఆయన శక్తి. తర్వాత దేవత్వము మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుతుంది. ఎవరైనా సరే నిజంగా దేవుణ్ణి తెలుసుకోవాలి, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడొచ్చినాయి, ఎలా జరుగుతున్నాయి, నేను ఎలా పుట్టాను, అవన్నీ మనిషి ఆలోచించినప్పుడు వాళ్ళు దేవుడి వైపు నడిపించబడగలగటానికి కావలసిన ఉదాహరణలు, సాదృశ్యాలు అన్నీ సృష్టి అంతటిలో కూడా దేవుడు ఉంచాడు. కనుక ఎవరైనా సరే నాకు నిజమైన దేవుడిని గురించి దేవుడు నాకు చెప్పలేదు అనేటువంటిది రాదు. చాలామంది ప్రశ్న అడుగుతుంటారు, వీళ్ళందరికీ సువార్త చెప్పకపోతే ఏమవుతుందని, వాళ్ళందరికీ మరి చెప్పకపోతే ఎవరు చెప్తారని. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరైతే యేసు ప్రభుని గురించి వినరో వాళ్ళందరూ నిజమైనటువంటి దేవుడిని ఎరిగి తెలుసుకోగలిగే విధంగా ప్రతి ఒక్కడిలో కూడా ఒక ఆత్మలో ఉన్నటువంటి ఒక అంశాన్ని ఉంచాడు. తర్వాత బహిరంగంగా కనపడి వాడు వెతికినప్పుడు నిజంగా దేవుని వెతకగలగటానికి కావలసినటువంటి అంశాలన్నింటినీ కూడా సృష్టిలో దాచి ఇచ్చాడు. కనుక ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, వాళ్ళకి ప్రశ్న అది సువార్త చెప్పకపోతే మరి వాళ్ళకి దేవుడిని గురించి తెలియదు కదా అని. మొట్టమొదటి నుంచి ఆయన దేవుడు వాళ్ళందరికీ అందరూ దేవుణ్ణి తెలుసుకోగలిగినటువంటి విధంగా రకరకాలైనటువంటి గుర్తులు ఉంచి వాడు సృష్టి అంతట్లో. ఒకవేళ అప్పుడు దేవుడిని తెలుసుకోకుండా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు 1వ అధ్యాయం అంతా కూడా అన్యజనుల గురించి చెప్తున్నాడు. అన్యజనులు ఏ విధంగా తెలుసుకోలేకపోయారని, తర్వాత వాళ్ళు దైవత్వాన్ని ఏ విధంగా మనిషి నుంచి మళ్ళీ జంతువు నుంచి పక్షులకి, తర్వాత పురుగులకి దాన్ని అంతటిని మార్చి
దేవుడు అనేటువంటి ఆయనను ఎంతో తక్కువ దిగదార్చిన దానిగా చేశారు. దేవుడు మనిషిని తన సారూప్యంలో సృష్టించి వాటన్నిటిని ఏలాలని కోరాడు. పక్షులు, జంతువులు వాటన్నిటి మీద ఆయన ప్రభువుగా నిలబెట్టాడు మనిషిని. కానీ మనిషి వాటిని పూజించడం మొదలుపెట్టాడు. అంత పడిపోయినటువంటి దిగజారిన స్థితిలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, వాళ్ళకి ఏమీ ఎక్స్క్యూజ్ లేదు. ఎవరైనా మాకు యేసు ప్రభుని గురించి చెప్పలేదు, దేవుని గురించి మాకు తెలియదంటే అంతకుముందు ఆయన ఎదుట దాని గురించి నిలబడటానికి వీల్లేదు. అంటే ఇదంతా కూడా యేసు ప్రభు రాకముందు నుంచి చెప్తున్నాడు. ఒకవేళ తర్వాత కూడా ఎక్కడైనా ఒక మారుమూల ప్రాంతంలో నిజంగా దేవుని గురించి ఎవరు చెప్పలేదు, వినలేదు అనేటువంటి ప్రాంతంలో కూడా మనుషులు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఇది వర్తించదు. తర్వాత 2వ అధ్యాయంలో యూదుల గురించి చెప్తున్నాడు. వాళ్ళకి ఎట్లా తీర్పు తీరుస్తాడు? ఇప్పుడు 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మనుషులకి 14వ వచనంలో చెప్పాడు. 2వ అధ్యాయం 14. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు. అటువారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషులు రహస్యములను విమర్శించే దినమందు ఇలాగ జరుగును. ఎవరికైనా సరే ధర్మశాస్త్ర ప్రకారంగా కనుక యూదులు జీవిస్తుంటే ధర్మశాస్త్రంలో చేయని విషయాల గురించి దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులకు ఎలా తీర్పు తీరుస్తాడంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి చెప్తూ ఉంటాడు, మీరు తప్పు చేస్తున్నారు, ఇది తప్పు ఒప్పు అని. అటువంటి దాన్ని ప్రతి మనిషిలో కూడా అమర్చి ఉంచాడు దేవుడు. సో వాళ్ళకి ఒకవేళ దేవుడు తెలియబడినప్పటికీ అవకాశాలు ఇచ్చాడు సృష్టి అంతట్లో కూడా తెలుసుకోవడానికి. మాకెవరు చెప్పలేదన్నా కానీ ఒకవేళ మీరు ఎవరు చెప్పలేదని అన్నప్పటికీ మీ హృదయంలో ఉన్నటువంటి మనస్సాక్షి మిమ్మల్ని ఏ విధంగా నడిపించింది, ఆ నడిపించబడినటువంటి దానికి సరైన విధంగా మీరు నడుచుకున్నారా లేదా అనేటువంటిది పరీక్షిస్తాడు దేవుడు. అప్పుడు ఎవరు కూడా నా మనస్సాక్షి ఇట్లా నడిపించబడింది అందుకని నేను ఇలా నడిచానని అబద్ధం చెప్పలేరు. హృదయంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా దేవుడు పరిశీలించి చూసి వాళ్ళకు తెలియజెప్తాడు. అప్పుడు కనుక ఎవరో కూడా బుకాయించి నేను ఈ విధంగా లేను, ఆ విధంగా ఉన్నాను, నేను ఇట్లా అనుకోలేదు, నేను అనుకున్నదే చేశాను అనేటువంటిది ఎవరు చెప్పలేరు. అందుకని వాళ్ళకి అక్కడ తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులకి ధర్మశాస్త్రం ప్రకారంగా ఎక్కడైతే నడవలేకపోయారో దాని ప్రకారం వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. 3వ అధ్యాయంలో చెప్పాడు, ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు ధర్మశాస్త్ర ప్రకారంగా అని చెప్పాడు. 4వ అధ్యాయంలో చెప్పాడు, విశ్వాసంగా ఉన్నట్లయితే అబ్రహాం ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడ్డాడో ఆ విధంగా విశ్వాసం చొప్పున ప్రతి ఒక్కడు కూడా విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ, అంటే దేవుని ఎదుట సరిగా ఉన్నాను, శిక్ష లేదు, ఇంకా నేను మరణంలోనికి వెళ్ళను అనేటువంటి దానిలోనికి మనిషి రాగలిగేటట్లుగా చేశాడు. దాని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యభాగంలో చెప్తున్నాడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. ఆదాము అనేటువంటి మనిషి పాపం చేశాడు, ఆ పాపం ద్వారా అతడు చనిపోయాడు. నువ్వు ఇది తినిన రోజున నువ్వు చనిపోయేదావు. అదే తిన్నాడు, చనిపోయాడు. అంటే దేవుని దృష్టిలో చావు అనేటువంటి మరణానికి వచ్చేసాడు సంబంధం లేకుండా. తర్వాత చనిపోయిన తర్వాత ఆ మరణం అనేటువంటి లోకానికి అధిపతి అయినటువంటి సాతాను యొక్క బంధకాలలోనికి వెళ్ళిపోయాడు. అది ఆదాము చేసిన పోలినటువంటి పాపాన్ని బట్టి మరణం అందరి మీద కూడా వెళ్ళింది. సో 14వ వచనం, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వెళ్ళెను. ఆదాము రాబోవానికి గురుతైనను. కనుక ఒకవేళ ఎవరైనా సరే ఆదాము చేసిన విధంగా నేను ఆజ్ఞను అతిక్రమించలేదు అని కనుక చెప్తే, ఇప్పుడు మనస్సాక్షి చెప్పినట్టుగా నేను నడిచానని ఎవరైనా చెప్పారనుకో, నువ్వు నన్ను మరణానికి విధించడానికి వీల్లేదని. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆదాము పాపం చేయటం ద్వారా మరణం వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి అదే స్థితిలో ఆ మరణం అనేటువంటిది వాళ్ళ మీద ఇంకా ప్రభావంగా ఉండి ఏలుతూ ఉంటుంది. అంటే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు కూడా
ఆదాముకు పుట్టిన సంతానంలో ఎవరు కూడా మరణంలో నుంచి బయటికి రాలేరు. కీర్తన 89 అధ్యాయంలో చెప్తాడు, మరణం చూడకుండా నరుడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవరు లేరని అర్థం. ఆదాము మొదలుకొని మోషే వరకు ఆదాము పోలినటువంటి పాపము చేయని వారి మీద కూడా మరణం అనేటువంటిది ఏలింది. ఇప్పుడు దానికి విరుగుడేంటి? అది ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. 15వ వచనం, అయితే అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. ఏంటి ఆ కృపావరం అనేది 6వ అధ్యాయం 23వ వచనంలో చూడు. ఏలైనగా పాపము వలన వచ్చు జీతం మరణం. అంటే ఆదాము పాపం చేయటం వలన వచ్చినటువంటి జీతం ఏంటి? మనకి మరణం. దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవం. మరణానికి ఆపోజిట్ ఏంటి? జీవం. ఆదాము పాపం చేయడం ద్వారా వచ్చినటువంటి మరణానికి విరుగుడు యేసు ప్రభు వచ్చి ఆ మరణానికి చెందవలసినటువంటి దానికి శిక్ష అంతటిని కూడా ఆయన భరించడం ద్వారా నమ్మువారందరికీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా నిత్యజీవం అనేటువంటి వరాన్ని ఆయన ప్రసాదించాడు. రెండు సరిపోయినాయి. ఆదాము పాపం చేశాడు, మరణం వచ్చింది, మరణం మనందరి మీదకి వచ్చింది. యేసు ప్రభు వారు వచ్చారు, ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరికీ కూడా నిత్యజీవం అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నిత్యజీవం అనేటువంటి వరం ఇవ్వబడిన తర్వాత మరి మనుషులందరూ కూడా ఆ నిత్యజీవం అనేటువంటి కృపావరం చేత పాపం చేయకుండా నడిపించబడుతున్నారా? మరి నిత్యజీవం అనే వరాన్ని పొందారు కదా. ఇప్పుడు పాపానికి పాపం అయిపోయింది. ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి మొదటిగా మనుషుడు పాపం అనేటువంటి బంధకాల్లోనికి వెళ్ళిపోవటమే కాకుండా ఆ పాపం ద్వారా వచ్చినటువంటి మరణం అంటే సపరేషన్ ఫ్రమ్ గాడ్, ఆ రెండు కూడా మనిషిలో వెళ్తూ వచ్చాయి. మొదటి మెట్టుగా దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు మీదకి మనందరి యొక్క మరణాన్ని ఆయన మీద వేయటం ద్వారా దాన్ని రివర్స్ చేశాడు. ఆ మరణానికి బదులుగా నిత్యజీవం అనేటువంటి వరాన్ని మనందరికీ ఇచ్చి ఇప్పుడు మరణం మన మీద ఏలకుండా మరణం యొక్క బంధకాల్లో నుంచి బయటికి వచ్చి మనిషి రాగలిగేటట్లుగా నిత్యత్వంలో ఆయన ఆ కార్యాన్ని చేశాడు. ఇప్పుడు అలా రక్షించబడినటువంటి నిత్యజీవం అనేటువంటి కృపావరమును పొందినటువంటి అందరూ కూడా వాళ్ళలో పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలింది కదా. ఇప్పుడు కూడా నిత్యజీవం అనే వరాన్ని పొంది మరలా ఆ జీవం అనేటువంటి వరం, ఆ జీవం అనేటువంటి కృపావరం మనలో కనుక పని చేయకపోతే అంటే ఒక స్టెప్ బయటకు వచ్చారు, అది నిత్యజీవం అనేటువంటి వరాన్ని పొంది. కానీ ఆ విధంగా రక్షించబడినటువంటి విశ్వాసులు ఇదివరకు వాళ్ళందరిలో కూడా పాపం ఎలా వేలితూ వచ్చిందో ఇప్పుడు ఆ జీవం వేలితేనే వాళ్ళు మరలా ఆ మరణం యొక్క బంధకాల్లో నుంచి పూర్తిగా దినదినము బయటకు వచ్చి జీవిస్తున్నట్టు కాదు. ఆ పాపం అనేటువంటిది మనలో ఏలకూడదు. ఆ పాపం అనేటువంటిది ఇక్కడ అదే చెప్పబడింది చూడు. 14వ వచనం, ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలిను. అంటే డెత్ అందరిలో కూడా చక్కగా రూల్ చేసింది. అంటే ఒక్కసారి చనిపోయిన తర్వాత మరణం అనేటువంటి స్థలంలోనికి వెళ్ళటమే కాకుండా మరణం అంటే ఆ మరణ క్రియలు చేయని అటువంటి పాపం ఆదాము పోలిన పాపం చేయని వారి మీద కూడా మరణం యొక్క క్రియలు వాళ్ళందరిలో కూడా ప్రత్యక్షపరచబడ్డాయి. ఎందుకనంటే ఆ మొట్టమొదటిలో ఆదాము చేసినటువంటి తప్పును బట్టి మనందరిలోకి ఆ మరణం అనేటువంటిది సంప్రాప్తం వచ్చింది. కానీ ఇప్పుడు రెండు జరగాలి. ఒకటి, మరణం యొక్క బంధకాల్లో నుంచి మనిషి బయటికి రావాలి. తర్వాత దినదినము జీవించే విషయంలో కూడా దేవుని యొక్క జీవం మనలో ఏలాలి. అప్పుడే మాత్రమే ఆ లైఫ్ కరెక్ట్ అయినట్టు, దేవుడు కోరిన విధంగా మనిషి జీవిస్తున్నట్టు లెక్క అవుతుంది. సో అది 16వ వచనంలో చెప్పాడు. పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదే శిక్షావిధికి కారణమైన. నువ్వు శిక్ష ఏంటి? నువ్వు తినిన రోజును చనిపోతావు. అతను చనిపోయాడు, అతని ద్వారా పుట్టినటువంటి అందరూ కూడా చనిపోయారు. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదే
మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడటం కారణమైన. అంటే ఎవరెవరైతే విశ్వసించారో, అనేక మంది అపరాధముల మూలన వచ్చినప్పుడు దేవుడు వచ్చి తన కుమారుని పంపించి ఆయన మన కొరకై శిక్షణ తీసుకోవడం ద్వారా మనందరం కూడా నీతిగా, అంటే వీళ్ళందరూ పాపానికి తగినటువంటి పరిహారాన్ని చెల్లించినట్లుగా నువ్వు చెల్లించినటువంటి పరిహారాన్ని నేను చూచి వాళ్ళందరినీ క్షమించి ఇక వాళ్ళని పాపం అనేటువంటి దానికి పంపించకుండా ఉండగలిగే విధంగా నేను అంగీకరిస్తున్నానని దేవుడు చెప్పాడు. అలా అయిన తర్వాత 17, మరణము ఒకని అపరాధం మూలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినెడల. అంటే అది అతను చేయటం ద్వారా మరణం రావడమే కాకుండా ఆ మరణం అనేటువంటిది మన అందరిలో కూడా రూల్ చేసింది. అంటే రోజు ఒకసారి వచ్చిన తర్వాత ఆ మరణం యొక్క ప్రభావం లేకపోతే దాని ద్వారా వచ్చినటువంటి పాపం ద్వారా మనిషి జీవిస్తూ వచ్చాడు. అది వెళ్తుంది. అది నీతి అనేటువంటి కృపావరాన్ని పొందిన వాళ్ళలో కూడా ఇప్పుడు ఉంది అది అని దానికి చెప్తున్నాడు విరుగుడు. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై. అంటే మనలోనికి ఇప్పుడు మరణానికి బదులు జీవం వచ్చి మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఎలుదురు. ఆ మరణం నుంచి జీవాన్ని పొంది యేసు ప్రభు మనలో జీవించడం ద్వారా ఆ ఎటువంటి మరణానికి భిన్నమైనటువంటి జీవాన్ని మనిషి కలిగి జీవించాలో అది జీవించగలిగేటువంటి స్టెప్ని కూడా దేవుడు తెరిచాడు. అక్కడ మనిషి చేసినటువంటి పాపాన్ని పోలి మరణం వచ్చింది. అటువంటి పోలిన విధంగా పాపం చేయని వారి మీద కూడా మరణం వచ్చేసింది. అంటే అందరూ చనిపోతారు. చనిపోవటం అంటే మరణం యొక్క హస్తాల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మాత్రం యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు మరణం యొక్క హస్తాల్లోనికి వెళ్ళిపోకుండా నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి వాళ్ళకి మరణం మీద జయం ఉంది. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు జీవించటానికి వాళ్ళు పాపం ఉన్నటువంటి పాప తత్వాన్ని బట్టి వాళ్ళు జీవించిన జీవితం అంతటిలో కూడా మళ్ళా పాపం ద్వారా నడిపించబడ్డారు. ఇప్పుడు అలా కాకుండా యేసుక్రీస్తు మనలో ఉండటం ద్వారా ఆయన ద్వారా మనం జీవం అనేటువంటి దాని చొప్పున ఏలటానికి సహాయపడ్డాడు. 18, కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదే మనుషులకందరికీ శిక్షావిధికి కలుగుటకు ఎలాగో కారణమైనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడటకు కారణమైనది. నీతి విధించబడటమే కాదు, అది జీవప్రదమైనది. అంటే ఏంటి? ఇప్పుడు ఆ జీవం మనలో ఉండి పనిచేయడానికి కారణమైనటువంటి విధంగా ప్రభు మన కొరకై చేసి నా మరణము పునరుద్ధానం. ఇప్పుడు మనలో ఆయన యొక్క జీవం ఏలట అనేటువంటిది పునరుద్ధానం. మన పాపాల కొరకై చనిపోవడం అనేటువంటిది మనల్ని నీతిమంతులుగా లేకపోతే పాపం నుంచి ఆ మరణం నుంచి బంధకాల నుంచి విడుదల కలుగజేయటం. ఆ రెండు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా కార్యం ద్వారా ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ సంప్రాప్తమై. 19, ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడతారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఒక మనిషి పాపం చేశాడు, అంధేయులుగా చేయబడ్డారు, అందరి మీద పాపం వచ్చింది, పాపాన్ని బట్టి అందరి మీద మరణం వచ్చింది. ఇలాగే ఒకని విధేయత వల్ల, అంటే తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన జీవితాన్ని బట్టి ఆదాము చేసిన మొత్తాన్ని అంతటిని కూడా యేసు ప్రభు మరలా రివర్స్ చేసేసాడు. 20వ వచనం, మరియు అపరాధం విస్తరించినట్టు ధర్మశాస్త్రం ప్రవేశించను, ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగేలినో పాపము ఆ మరణించినటువంటి స్థితిలో జీవిస్తున్నాడు కాబట్టి మనుషులందరిలో కూడా పాపం వెళ్తూ వచ్చింది. ఇప్పుడు నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా, అంటే దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చినటువంటి స్థితిని బట్టి కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం, అంటే మరణం పాపం ఏలింది కదా, ఇదివరకు మరణం వచ్చింది కనుక పాపం వెళ్తూ వచ్చింది. ఇప్పుడు నిత్యజీవం అనేటువంటిది మనలోనికి వచ్చి దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడటానికి కారణమైనటువంటి ఆయన యొక్క కార్యం, పుణ్యకార్యం మనందరిలో కూడా ఇప్పుడు పాపం ఏలకుండా దేవుని యొక్క జీవం అనేటువంటిది ఏలడానికి కారణమైనటువంటి విధంగా దేవుడు తన ద్వారాన్ని మన కొరకై తెరిచాడు. కనుక ఎవరైతే నిజంగా విశ్వాసం ఉంచడం అంటే ఏంటి అర్థం? ఆయన యందు మన పాపాల కొరకు చనిపోయాడు అనేటువంటిది మాత్రమే కాకుండా
ఆయన మనలో ఉండి ఆయన తిరిగి లేచినటువంటి నీతిగా జీవించటానికి పునాదులు వేసేటువంటి ఆ జీవం మనలో రోజు ఏలాలి. ఆ జీవం మనని పరిపాలించాలి. ఆ జీవం ద్వారా మనం దినదినము నడిపించబడాలి. అప్పుడు మాత్రమే ఏదైతే మనం విడిపించబడటానికి కారణమైనటువంటి ఆ కృపావరం ఉన్నదో, పుణ్యకార్యం, అది మన జీవితంలో సంపూర్ణంగా జరిగినట్టు, లేకపోతే ఆఫ్ జరిగినట్టే. అది ఎప్పుడైతే మనిషి గమనించకుండా, ఇప్పుడు నాలో ఉన్నటువంటి వాడు యేసు ప్రభు, ఆయన జీవం ద్వారా నేను నడిపించబడుతున్నానా, రక్షించబడినప్పటికీ ఆయన జీవం నాలో ఉండి పని చేయకుండా నా సొంతంగా నేను నడిపించబడుతున్నానా అనేటువంటిది పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడైతే మనం రక్షించబడినటువంటి మనం ఆయన ఇచ్చినటువంటి రక్షణ బట్టి సంతోషించి ఆ నీతి మనలో విధించబడటానికి జీవప్రదమైనటువంటి ఆ కార్యాన్ని దేవుడు సంపూర్ణం చేశాడు. ఆ జీవం మనలో ఏలుట అనేటువంటిది మనం చూసినప్పుడే దానికి సార్థకత. లేకపోతే అది మరలా రక్షించబడినప్పటికీ మనలో ఇంకను ఆ పాపం అనేటువంటిది ఏలుతూ ఉంటుంది. ఎక్కడైతే పాపం ఏలుతుందో అక్కడ జీవం పనిచేయనిచ్చే విధంగా దేవుడు, మనుషుడు సరైన విధంగా ఆయనను తన జీవితంలో ప్రభువుగా, రాజుగా, ఏలేటువంటి వాడిగా అనుమతించలేదని అర్థం. మనం ఎటువంటి విధంగా లోబడి ఆ జీవం నాలో నుంచి సంపూర్ణంగా బయలువెడలాగున ఆ పాపం అనేటువంటిది సిలువ అనుభవంలోనికి వచ్చి ప్రభు యొక్క జీవం సంపూర్ణంగా నాలో నుంచి బయటికి రాగలిగే విధంగా ఉండాలనేటువంటిది మనం చూసుకోవాలి.